మరి ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇగో అధికారం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇగో ఈ రకమైనటువంటిది కొల్లగొడతా ఉన్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో మనమేమో బిచ్చం వేసే కాడ, బిచ్చం అందుకునే కాడ ఈయన 1000 రూపాయలు ఇస్తాడు, ఈయన 2000 రూపాయలు ఇస్తాడు, పెద్ద కొడుకు చిన్న కొడుకు అనుకుంటా మనం ఉంటే, ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 2 వెలమలు రెడ్లు కలిసి ఇగో ఈ రకమైనట్టు, ఇది చిన్నది, ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చాలా ఇంకా అనుబాంబులు ఉన్నాయి వీళ్ళు చేసినాయి. రెండేళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారి బలగం ఏమేం చెరబట్టింది, ఎక్కడ చెరబట్టింది, ఎంతెంత కొల్లగొట్టింది, దీని వెనకాల ఎవరున్నారు, ఏం కథ, మీరు ఇంకా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చూస్తారు. ప్రజలారా, ఈ సొమ్మంతా మనది. ఇందులో 7,681 కోట్లలో 62% బీసీల సొమ్ము, 18% ఎస్సీల సొమ్ము, ఇందులో 10%, 9.5% ఎస్టీల సొమ్ము. మన సొమ్మును వీళ్ళకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారు, దీనిపైన ఎంక్వైరీ జరగాలి. 444 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎట్లా నువ్వు వదులుకున్నావు, నీకెక్కడిది హక్కు? హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్వాల్వింగ్ ఫార్మర్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇది ఇతర పక్షాలు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి ఇదే మాట. సారీ, అది 327 కోట్లకు 237 అని చెప్పాడు కదా, 327 కోట్లు. మీ కంపెనీలు, వీళ్ళ కంపెనీల అడ్రస్లు అన్నీ ఒక్క దగ్గరనే ఉంటాయి, మీరు చూసుకోరు. ఇగో హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్, డెక్కన్ క్రానికల్లో వచ్చింది ఇది. ఇక్కడ 7,681 కోట్ల రూపాయల సొమ్మును, ప్రజల సొమ్మును 2 రెడ్లు వెలమలు కలిసి కొల్లగొట్టిరీడ. ఇది ఎవరికి పోతుంది పరోక్షంగా? ఇందులోకి 3వ కంపెనీ ఎంటర్ అవుతుందిగా, అప్పుడు దిగుతుంది అన్న, ఒక్కడే మన అన్న, అప్పుడు దిగుతుంది ఆ కథ. సో దీనిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సిందే.